హాయ్ అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ 800 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ అలాట్. లాస్ట్ టైం చేసిన బెస్ట్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్కి ఈ వీడియో అయితే కొంచెం ఎలాబరేట్ అయితే చేస్తున్నాను, సేమ్ లాస్ట్ టైం లాగే. నేను టాప్ బైక్స్ అయితే పిక్ చేసుకున్నాను అండ్ ఆ 4 బైక్స్లో మీకు నచ్చిన బైక్ ఉందో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్లీ నేకెడ్ స్పోర్ట్స్కి స్పోర్ట్స్ బైక్కి తేడా ఏంటి? నేకెడ్ అయితే కాదే, వాటి ఏరోడైనమిక్స్. అండ్ నేకెడ్ బైక్కి స్పోర్ట్స్ బైక్కి సేమ్ ఇంజన్ సీసీ ఉన్నా ఎందుకు స్పీడ్లో తేడా వస్తుంది? ఆబ్వియస్లీ వాటి ఏరోడైనమిక్స్ వల్లే కదా. సో ఆ 4 బైక్స్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ కాన్స్ అయితే చెప్తున్నాను, ప్రోస్ అయితే వద్దు, మనకి కాన్సే కావాలి. అండ్ ఫస్ట్ బైక్ వచ్చేసి డ్యూక్ 200. దీని ఇంజిన్ వచ్చేసి 199.5 cc అండ్ దీని మైలేజ్ వచ్చేసి 30 to 35 ఆ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 2,03,000 చిల్లర అయితే ఉంది. అండ్ దీని కాన్స్ వచ్చేసరికి ఇది ట్రాఫిక్లో హై హీటింగ్ ఇష్యూస్ అయితే చూస్తాం. అండ్ పెవిలియన్ సీట్ అయితే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉండదు. అండ్ మిగతా అంతా ఈ బైక్లో చాలా బాగుంటుంది. అండ్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బైక్. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహా MT-15. అండ్ ఇది కూడా చాలామంది ఫేవరెట్ బైక్ అయి ఉండొచ్చు ఈ సెగ్మెంట్లో. అండ్ ఎందుకంటే దీని ఇంజిన్ వచ్చేసి 155 cc అండ్ దీని మైలేజ్ 38 to 45 ఆ మధ్యలో అయితే వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 1,69,000 అండ్ ఇది ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. అండ్ దీని కాన్స్ వచ్చేసరికి కొంచెం బెటర్గా క్వాలిటీ అయితే బిల్డ్ చేసి ఉండొచ్చు. అండ్ దీంట్లో రేర్ సస్పెన్షన్ అయితే స్టిఫ్గా ఉంటుంది. అండ్ పెవిలియన్ సీట్ వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ హెవీ సైజ్ అయితే అస్సలు సరిపోదు బైక్ అయితే. అండ్ ఒక్కరే నడపగలరు హెవీ సైజ్ అయితే వెనకాల. అండ్ ఇదైతే కొంచెం మంచి బైక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసి పల్సర్ NS 200. అండ్ ఇది మోస్ట్ సోల్డ్ బైక్స్ బజాజ్లో, ఎందుకంటే మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఈ బైక్ ఇష్టపడతారు. దీని గురించి మాట్లాడుకుంటే ఇంజన్ 199.5 cc, దీని మైలేజ్ వచ్చేసరికి 35 to 37 అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 1,39,000. దీని కాన్స్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఫీచర్స్, అంటే కొత్త ఫీచర్స్ అయితే బజాజ్ ఏమి ఇవ్వలేదు. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయి. దీనికి సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చాడు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే ఇంకా ప్లస్ పాయింట్ అవుతును. లాస్ట్ బైక్ వచ్చేసి ఇది కొంచెం ఆలోచించాల్సి వచ్చింది, కానీ సుజుకీలో కూడా మంచి బైక్స్ అయితే ఉన్నాయి. సో సుజుకీ జిక్సర్ ఈ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఇంజన్ 155 cc అండ్ దీని మైలేజ్ 45 అయితే వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1,37,000 అండ్ దీని కాన్స్ వచ్చేసరికి ఎక్కువ వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటే ఇంకా బాగుండు. అండ్ ఓవరాల్ దీని డిజైన్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో మీకు ఈ 4 బైక్స్లో ఏ బైక్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ please do like and subscribe and thank you for watching. Bye.